హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ డిసెంబర్ 31. ఇవాళ నైట్ అంతా కూడా సెలబ్రేషన్స్. తాగినోడికి తాగినంత, తిన్నోడికి తిన్నంత. ప్రతి ఒక్కరు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే బాగా జరుపుకుంటారు. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు అని చెప్పేసి స్విగ్గీ వాళ్ళు, జొమాటో వాళ్ళు మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా డెలివరీ పార్ట్నర్స్కి పర్ ఆర్డర్కి 100 నుంచి 120 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు భయ్య, డిపెండ్స్ ఆన్ జోన్ బట్టి. సో ఇప్పుడు నేనైతే హిమాయత్ నగర్ జోన్లో అయితే ఉన్నాను. ఈ హిమాయత్ నగర్ జోన్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క డెలివరీ పార్ట్నర్కి పర్ ఆర్డర్ పైన ఎక్స్ట్రా 100 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జొమాటోలో కూడా పర్ ఆర్డర్కి 120 రూపీస్ అయితే ఇస్తున్నారంట. అయితే నేను ఇవాళ స్విగ్గీలో వర్క్ చేస్తాను. ఈవినింగ్ 7కి స్టార్ట్ అయ్యి 7 నుంచి 11 వరకు గిగ్స్ అయితే బుక్ చేసుకుంటాను. ఈ 4 అవర్స్లో ఎంతవరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు? పర్ ఆర్డర్కి 120 అంటే దగ్గర ఒక 4 అవర్స్కి 800 రూపీస్ ఎర్నింగ్ చేయొచ్చేమో అని నేనైతే బిలీవ్ చేస్తున్నాను. చూద్దాం ఈ 4 అవర్స్లో ఎంత ఎర్నింగ్ చేయొచ్చు అనేది. అట్ ద సేమ్ టైం ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. చెప్పాను కదా, ఇలాంటి ఆఫర్స్ అనేవి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం గ్రాప్ చేసుకోవాలి. ఇలాంటి మంచి ఆఫర్స్ వచ్చేటప్పుడు నెక్స్ట్ టైం నుంచి ముందుగానే అప్డేట్ చేస్తాను. ఇవాళ అయితే కాస్త లేట్ అయిపోయింది. సో సారీ. ఏదైనా యాప్లో మంచి ఆఫర్స్ వచ్చాయంటే నేను ముందుగానే మీకైతే నోటిఫికేషన్ ఇస్తాను. ఇలా నోటిఫికేషన్ ఇవ్వాలంటే మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడైతే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అట్ ద సేమ్ టైం మీరు ఎవరైనా సరే స్విగ్గీలో వర్క్ చేసుకుందాము, స్విగ్గీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్లో మీ పేరు, మీ నెంబర్, మీ సిటీ సెండ్ చేస్తే వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. కంప్లీట్గా స్విగ్గీ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తారు. వితిన్ 15 to 1 అవర్లో మీ ఐడి అనేది యాక్టివేషన్ కూడా చేస్తారు. అట్ ద సేమ్ టైం మీకు జాయినింగ్ బోనస్ ఎంత వస్తుంది అనేది కూడా వాళ్ళైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జస్ట్ వాట్సాప్లో టెక్స్ట్ చేయండి. కాల్ చేస్తే ఎక్కువగా రెస్పాన్స్ కాకపోవచ్చు, ఎందుకంటే అన్నెసెసరీగా చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మెయిన్ వాట్సాప్లో ఎస్ఎంఎస్ చేయండి, వాళ్ళైతే రెస్పాన్స్ అవుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఇప్పుడు డైరెక్ట్ స్విగ్గీలో సెలెక్ట్ చేసుకున్న జోన్కి అయితే వచ్చేసాను. రాగానే స్లాట్స్ అయితే బుక్ చేసుకుంటాను. ఇక్కడ మై షిఫ్ట్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేసి మీరు ఎన్ని గంటలు వర్క్ చేయాలనుకుంటున్నారో అన్ని గంటలు అయితే స్లాట్స్ బుక్ చేసుకోండి. జస్ట్ నేను 4 అవర్స్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేద్దాము అనుకుంటున్నాను. ఈ 4 అవర్స్కి 1280 రూపీస్ నుంచి 1940 వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చాను. ఇక్కడైతే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో రియాలిటీగా అంత ఎర్నింగ్స్ వస్తాయా లేదా కూడా నేను ఇవాళ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7 నుంచి నైట్ 11 o'clock వరకు నేనైతే గిగ్స్ అయితే బుక్ చేసుకున్నా. వీటినే స్లాట్ అని అంటారు. 31st సెలబ్రేషన్స్ కానుకగా వీళ్ళైతే డెలివరీ పార్ట్నర్స్ అందరికీ కూడా జోన్కు తగ్గట్టుగా ఒక్కొక్క జోన్లో ఒక్కొక్కలా అమౌంట్స్ అయితే ఇస్తున్నారు. ప్రజెంట్ హిమాయత్ నగర్ జోన్లో అయితే పర్ ఆర్డర్కి 100 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఇస్తున్నారు. ఇప్పుడు అడిషనల్ గా ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ 2 టైప్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. డైలీ ఇన్సెంటివ్స్ ఉన్నాయి, అలాగే 31st అలాగే ఫస్ట్. ఈ 2 days లో ఎవరైతే 45 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 3800 రూపీస్ ఏమో ఉంది. చూపిస్తాను ఇక్కడ స్పెషల్ అని కనిపిస్తుంది కదా, దానిపైన టైప్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. 45 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 3800 రూపీస్ వరకు మనం ఇన్సెంటివ్స్ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేసి 2 days లో 55 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 5300 రూపీస్ అయితే మీరైతే ఇన్సెంటివ్స్ రూపంలో ఎర్న్ చేసుకోవచ్చు. జోన్ లోనే వెయిట్ చేస్తున్నాం కదా, ఫస్ట్ ఆర్డర్ పడిన తర్వాత మీకు చూపిస్తాను. వావ్, ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది భయ్య. 110 రూపీస్ ఆర్డర్ పిస్తా హౌస్ బేకరీ నుంచి అయితే ఫస్ట్ ఆర్డర్ పడింది. సో ముందైతే ఈ ఆర్డర్ యాక్సెప్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి పికప్ రెస్టారెంట్ కి ఎంత దూరం ఉందని చూద్దాం. నియర్ బై రెస్టారెంట్ పక్కనే ఉన్నాను. ఈ రోజు తోలు తీరిపోద్ది. ప్రతి రెస్టారెంట్ కూడా హెవీ రష్ గా ఉంటాయి. డెలివరీ పార్ట్నర్స్ కి చాలా కష్టం అవుతుంది ఫుడ్ పిక్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి ఒక 300 meters మాత్రమే ఉంది భయ్య. నియర్ బై రెస్టారెంట్ పక్కనే ఉన్నాను కాబట్టి విత్ ఇన్ సెకండ్స్ లో రెస్టారెంట్ కి అయితే వచ్చేసాను. వచ్చిన వెంటనే రెస్టారెంట్ వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చాను, ఐ హావ్ టు రీచ్ రెస్టారెంట్ అని చెప్పేసి. సో మెటీరియల్ రెడీగా ఉంటే పిక్ చేసుకుందాము. మోస్ట్లీ 99% ఇవాళైతే ఫుడ్ అయితే రెడీగా ఉండదు. వామ్మో, ఏంది భయ్య రెస్టారెంట్ మొత్తం కూడా ఇంత రష్ గా ఉంది. 31st ఇలాంటి ఫెస్టివల్స్ ఏమైనా వచ్చాయంటే రెస్టారెంట్ మొత్తం కూడా ఫిల్ అయిపోతాయి. ఫుడ్ మెటీరియల్స్ పిక్ చేసుకోవడానికి డెలివరీ పార్ట్నర్స్ కి దాదాపు 10, 15, 20 నిమిషాలు కూడా పడుతూ ఉంటుంది. అందుకోసమనే ఈ స్విగ్గీ, జొమాటో ఈ కంపెనీ వాళ్ళు ఎక్కువ ఫేర్ అయితే ఇస్తూ ఉంటారు. కారణం ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నా. బట్ ఏదేమైనా సరే మనం కష్టపడితే ఎండ్ ఆఫ్ ది డేకి మంచి డబ్బులు అయితే మనకి వస్తాయి. మనం కష్టపడేదే డబ్బుల కోసం కదా. మీలో చాలా మంది అనుకుంటూ ఉంటారు స్విగ్గీ, జొమాటో చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. ఈజీగా ఏం ఉండదు భయ్య. ఇక్కడ కూడా కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఏ ప్లాట్ఫామ్ లో అయినా సరే కష్టపడితేనే డబ్బులు వస్తాయి. మన కష్టానికి భయపడి ఇంట్లోనే ఉంటే మనకి డబ్బులు అయితే రావు. చూడండి రెస్టారెంట్ మొత్తం కూడా ఎంత రష్ గా ఉందో. ఈ రెస్టారెంట్ లో ఫుడ్ పిక్ చేసుకోవడం అంటే ఒక చిన్నపాటి యుద్ధం చేయాలి భయ్య అందరు డెలివరీ పార్ట్నర్స్ తో. నాకు కావాలని చెప్పి అక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఫైనల్ గా నేనైతే ఫుడ్ అయితే పిక్ చేసుకున్నా.
ఈ పిక్ చేసుకున్న ఫుడ్ ని కస్టమర్ కి డెలివరీ చేద్దాం. ఫస్ట్ ఆర్డర్ లో ఎంత ఎర్నింగ్స్ వస్తాయో చూపిస్తాను. అలాగే ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్ కి ఎన్ని కిలోమీటర్లు ఉందో కూడా చూపిస్తాను. ₹100 ఎక్స్ట్రా చార్జ్ నడుస్తుంది కదా, చూద్దాం ఫైనల్ గా ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది. డ్రాప్ లొకేషన్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 1.5 కిలోమీటర్ అయితే ఉంది. 0.5 కిలోమీటర్ కి జస్ట్ మనకి 4 మినిట్స్ మాత్రమే పడుతుంది. 4 మినిట్స్ లో మనం వెళ్ళి కస్టమర్ కి ఫుడ్ అయితే డెలివరీ చేయొచ్చు. ఇక్కడ టైం వేస్ట్ అయ్యింది ఎక్కడ అంటే రెస్టారెంట్ లోనే ఒక 10 నిమిషాలు అయితే టైం వేస్ట్ అయ్యింది. రిమైనింగ్ ఇంకా ఎక్కడ మనకి టైం వేస్ట్ ఉండదు. సమ్ టైమ్స్ కస్టమర్ లొకేషన్ తప్పు పెట్టడం, డ్రాప్ లొకేషన్ కి వెళ్ళిన తర్వాత కస్టమర్స్ రెస్పాన్స్ కాకపోవడం రేర్ గా జరుగుతూ ఉంటాయి. 2 కిలోమీటర్‌కి ₹100 ఇస్తున్నారంటే విచ్ ఈస్ రియల్లీ గుడ్ నన్నడిగితే. మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రైట్ సైడ్‌లో మైఫిల్ ఉంది. ఇక్కడ చూడండి డెలివరీ పార్ట్నర్స్ ఎలా లైన్ కట్టి ఫుడ్ కోసమైతే వెయిటింగ్ చేస్తున్నారో రియల్లీ వీళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వీళ్ళు తిండి తిప్పలు మానేసి కస్టమర్స్‌కి ఫుడ్ అయితే సర్వ్ చేస్తూ ఉంటారు. ఐ మీన్ సర్వీస్ అయితే చేస్తూ ఉంటారు. బట్ అలాంటి మనల్ని సమాజం గుర్తించట్ల. మనకి కొంచెం వాల్యూ కూడా ఇవ్వట్లే సమ్ టైమ్స్. డెలివరీ పార్ట్నర్స్ అందరికి కూడా ఒక రెస్పెక్ట్ అయితే ఇద్దాం. సో ఇప్పుడైతే నేను ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. ఇక్కడ క్యాష్ మోడ్ ఉందా, ఆన్‌లైన్ పేమెంట్ ఉందో చెక్ చేసుకొని ట్రిప్ అయితే క్లోజ్ చేయండి. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని కొత్తగా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకేనా? ఈ ట్రిప్ అనేది క్లోజ్ చేసిన ₹112 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. సూపర్బ్ కదా! ముందుగా స్విగ్గీ జాయినింగ్ బోనస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మన హైదరాబాద్లో ఎవరైతే స్విగ్గీలో జాయిన్ అవుతారో, స్విగ్గీ ఫుడ్ డెలివరీలో జాయిన్ అయిన వారికి అప్ టు ₹19,000 జాయినింగ్ బోనస్ అయితే ఇస్తున్నారు. మీలో ఎవరైనా ఈ స్విగ్గీలో జాయిన్ అవ్వాలనుకుంటే నేను నిన్న ఒక వీడియో చేశాను. స్విగ్గీలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఈ స్విగ్గీలో జాయిన్ అయితే ఎంత జాయినింగ్ బోనస్ వస్తుంది, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఎలా జాయిన్ అవ్వాలి, స్విగ్గీ ఫుడ్ డెలివరీలో ఎలా జాయిన్ అవ్వాలి డెడికేటెడ్‌గా ఒక వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. మీ ఐడీ అనేది 1 అవర్‌లో యాక్టివేషన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి జస్ట్ మీ పేరు, మీ నంబరు, మీ సిటీ సెండ్ చేస్తే వితిన్ 1 అవర్‌లో మీ ఐడీ అనేది యాక్టివేట్ చేసిస్తారు. ఇంకా మనకి నెక్స్ట్ ఆర్డర్ చూద్దాం. సో నెక్స్ట్ ఆర్డర్ రావడానికి ఎంత టైం పడుతుందనేది ఇవాళ 31 బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయని చాలా మంది డెలివరీ పార్ట్నర్స్ అయితే నాకు చెప్పారు. సో చూద్దాం. నేను కూడా చాలా చాలా ఎక్సైట్‌మెంట్‌గా అవుతున్నాను. ఎందుకంటే వీళ్ళు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. జస్ట్ 4 అవర్స్‌లోనే ₹1200-1900 వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చని చెప్పి సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నా. దాదాపు 30 మినిట్స్ అయింది భయ్యా. బుకింగ్ అయితే రాలేదు. నాకేం అర్థం కావట్లేదు. ఏంటి 31 డే కూడా బుకింగ్స్ ఎందుకు రావట్లేదు? ఐ థింక్ ఆర్డర్స్ తక్కువయ్యాయా? లేదా డెలివరీ పార్ట్నర్సే ఎక్కువయ్యారా అని చెప్పి నేనైతే కన్‌ఫ్యూజ్ అయ్యాను. చూడండి ఆర్డర్స్ అయితే రావట్లేదు. మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఒకే ఒక ఆర్డర్ కంప్లీట్ చేసాం. 43 మినిట్స్ అయితే లాగిన్ చేసి ఉన్నాం. సెకండ్ ఆర్డర్ రావడానికి ఎంత టైం పడుతుందో తెలీదు. కనీసం స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ ఆర్డర్స్ వచ్చినా సరే మనమైతే కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ మోస్ట్‌లీ 99% స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ ఆర్డర్స్ అనేవి నైట్‌లో రావు. 1 అవర్ 18 మినిట్స్ అయింది. ₹112 ఎర్నింగ్స్‌తోనే ఉన్నాం. సెకండ్ ఆర్డర్ వస్తే కంప్లీట్ చేద్దామని చెప్పి నేనైతే చూస్తున్నాను. మళ్ళీ మేఫిల్ సైడ్ అయితే వచ్చాను. మేఫిల్ సైడ్ వస్తే ఏమైనా బుకింగ్స్ రావచ్చేమో అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ డెలివరీ పార్ట్నర్స్ ఎక్కువగా ఉన్నారు. ఐ మీన్ ఇక్కడ ఆర్డర్స్ ఎక్కువగా ఉండొచ్చు అని నేను ఇక్కడికైతే వచ్చి వెయిట్ చేశాను. అయినా సరే నాకైతే బుకింగ్ రాలేదు. ఫస్ట్ ఆర్డర్ మనం 7:30కి కంప్లీట్ చేసాం. ఇప్పుడు 9 అవుతుంది. ఇప్పటి వరకు బుకింగ్ అయితే రాలేదు. వామ్మో! ఇప్పుడొచ్చింది భయ్యా ఫస్ట్ ఆర్డర్ ₹125. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాచ్ ఆర్డర్ పడింది. ఇంకొక ₹105 ఆర్డర్ కూడా వచ్చింది. ఇవి మల్టీ ఆర్డర్. దీన్నే బ్యాచ్ ఆర్డర్స్ అని కూడా అంటారు. సో దేవుడి దయ వల్ల ఎప్పటి నుంచైనా సరే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తే మంచి ఎర్నింగ్స్ అయితే చేయొచ్చు. ఇప్పుడు నేను వెళ్తున్న రెస్టారెంట్ వచ్చేసరికి పారడైస్ బిర్యానీ. ఇక్కడ ఎలా ఉంటుందో తెలీదు సిట్యుయేషన్. బట్ భయమేస్తుంది భయ్యా రెస్టారెంట్‌కి వెళ్ళాలంటే. ఎందుకంటే అక్కడ చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు. ఐ మీన్ డెలివరీ పార్ట్నర్స్ చాలా మంది అయితే ఉన్నారు. ఫుడ్ పిక్ చేసుకోవడానికి నరకం అయితే చూస్తున్నాను. కొన్ని రెస్టారెంట్‌లో తక్కువ క్రౌడ్ అయితే ఉంది. కానీ ఇవాళ 31 కాబట్టే ఎక్కువ క్రౌడ్ అయితే ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ డెలివరీ పార్ట్నర్స్‌తో పాటుగా నార్మల్ కస్టమర్స్ కూడా ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే కదా! రెస్టారెంట్ వాళ్ళు డెలివరీ పార్ట్నర్స్ కంటే కస్టమర్స్‌కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అని చెప్పేసి. మనకంటే వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల మనకైతే ఆర్డర్స్ ఇవ్వడం చాలా లేట్ అవుతుంది. సో మళ్ళీ నేనైతే ఈ రెస్టారెంట్‌కైతే వచ్చేసాను. ఇక్కడ చూద్దాం ఎంత టైం పడుతుందనేది. ఇక్కడ రీచ్ టు పికప్ లొకేషన్ అని ఒక నోటిఫికేషన్ ఇద్దాం రెస్టారెంట్ వాళ్ళకి. ఫుడ్ రెడీ అయితే పిక్ చేసుకుందాం. లోపలికైతే వెళ్తున్నా. రెస్టారెంట్‌లో అంత ఎక్కువ మంది క్రౌడ్ అయితే లేరు. ఇక్కడ బ్యాచ్ ఆర్డర్స్ పడినాయి. ఒకసారి ఆర్డర్ డీటెయిల్స్ అయితే చూద్దాం. రాయల్ చికెన్ బిర్యానీ. సో దీన్ని రెడీ చేస్తున్నామని వీళ్ళైతే చెప్పారు. ఒక 10 మినిట్స్ టైం పడుతుందన్న వెయిట్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ ఆర్డర్ పికప్ చేస్తేనే మనకి సెకండ్ ఆర్డర్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి.
సో, అందుకోసమని నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో, ఫస్ట్ ఆర్డర్ 10 మినిట్స్ తర్వాత వీళ్ళైతే ఫుడ్ అయితే ఇచ్చేసారు. సెకండ్ పికప్ లొకేషన్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి మళ్ళీ ఐ హావ్ టు రీచ్డ్ అని చెప్పి నోటిఫికేషన్ అయితే ఇస్తున్నాను. మధ్యలో సెల్ఫీ అడిగింది. సో, నా సెల్ఫీ అయితే ఇచ్చేసాను. సెకండ్ ఆర్డర్ పికప్ చేసడానికి పెద్ద టైం ఏమి పడలేదు. జస్ట్ ఇన్ ఒక 5 మినిట్స్‌లో అయితే నాకు సెకండ్ ఆర్డర్ కూడా ఇచ్చేసారు. ఫైనల్‌గా 2 ఆర్డర్‌లు కూడా పిక్ చేసుకున్నా. సో, ఇప్పుడే ఇక్కడి నుంచైతే ఎగ్జిట్ అవుదాం. గుర్తుపెట్టుకోండి, స్విగ్గీ మన ఐడీ మనమే కంప్లీట్‌గా లాగిన్ చేసి ఎర్నింగ్స్ అయితే చేసుకోవాలి. మీ బ్రదర్ ఐడీ మీరు కంప్లీట్‌గా లాగిన్ చేసి ఎర్నింగ్ చేస్తూ ఉంటే మధ్య మధ్యలో సెల్ఫీ అడుగుతుంది వెరిఫికేషన్ కోసం. అలాంటప్పుడు మీరు తప్పు సెల్ఫీ రాంగ్ సెల్ఫీ అప్‌లోడ్ చేశారంటే పర్మనెంట్‌గా మీ స్విగ్గీ అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఓకేనా? ఇంకొకటేందంటే రోడ్ పైన ట్రావెల్ చేసేటప్పుడు ఏమైనా యాక్సిడెంట్ జరిగినా కూడా మీకు ఎలాంటి ఇన్స్యూరెన్స్ అనేది రాదు. కంప్లీట్‌గా ఆ ఐడీ మీదై ఉండాలి. అప్పుడే మీకు ఇన్స్యూరెన్స్ అయితే వస్తుంది. ఇంకొంతమంది అన్న లైసెన్స్ లేకున్నా కూడా స్విగ్గీలో చేసుకోవచ్చా? యాహ్! అబ్సల్యూట్‌లీ. లైసెన్స్ లేకున్నా కూడా స్విగ్గీలో అయితే వర్క్ చేసుకోవచ్చు. బట్ నేనెవరిని కూడా రికమెండ్ చెయ్యను. చాలామంది చెప్తున్నారు, "అన్న మా ఆర్థిక పరిస్థితులు చాలా పూర్‌గా ఉన్నాయన్న. లైసెన్స్ లేదన్నా. నేను ఈ స్విగ్గీలో వర్క్ చేసుకోవచ్చా?" బట్ నేను సజెషన్ చేయను. ఆర్థిక పరిస్థితులు బాలేనప్పుడే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా మారుతూ ఉంటాయి. మనం రూ. 10 సంపాదించాలని ఎప్పుడైతే ముందుకు వెళ్తామో, ఆ రోజే మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అందుకోసమనే రేపొచ్చే ప్రాబ్లమ్స్‌ని మనం ఈ రోజే ఫైండ్ ఔట్ చేయాలి. లైసెన్స్ లేదు. ఇన్ని రోజులు ఆగారు. ఇంకొక 1 మంత్ ఆగితే లైసెన్స్ వచ్చేస్తుంది గదా! వన్స్ లైసెన్స్ వచ్చిన తర్వాత మీరైతే కంప్లీట్‌గా ఈ ఫుడ్ డెలివరీలో వర్క్ చేసుకోవచ్చు. అప్పుడు మీకే అర్థమవుతుంది. ఫుడ్ కాకపోతే బైక్ టాక్సీ, బైక్ టాక్సీ కాకపోతే ఇంకో వేరే యాప్‌లో వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కైతే వచ్చాను. ఐ హావ్ రీచ్డ్ టు డ్రాప్ లొకేషన్. కస్టమర్‌కి ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చాను. ఇక్కడ స్విగ్గీ మనకొక నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఆర్డర్ అనేది క్యాష్ ఆన్ డెలివరీ ఈ కస్టమర్ దగ్గర రూ. 186 కలెక్ట్ చేసుకోవాలని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఫుడ్ డెలివరీ చేస్తూ కస్టమర్ దగ్గర అమౌంట్ కూడా కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు బ్యాచ్ ఆర్డర్ పడింది కాబట్టి నా దగ్గర 2 ప్యాకెట్లున్నాయి. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఈ కస్టమర్‌కి ఏ ప్యాకెట్ ఇవ్వాలో ఆ ప్యాకెట్టే ఇవ్వాలి. దీనిపైన నంబర్ కూడా రాసుకోండి. లేదా రెస్టారెంట్ వాళ్ళకి స్కెచ్ అడిగితే వాళ్ళే రాసిస్తారు. సో, మోస్ట్‌లీ వాళ్ళైతే టోకెన్ అయితే ఇస్తారు భయ్యా. కొన్ని రెస్టారెంట్స్‌లో టోకెన్ ఇవ్వకుండా ఉంటారు. అలాంటప్పుడు మనం ఏదైనా ఐడెంటిఫికేషన్ కోసం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఎందుకంటే 2 పారడైస్ బిర్యానీ రెస్టారెంట్ నుంచే 2 కవర్సే ఉన్నాయి కాబట్టి 2 ఆల్‌మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి. సో, ఈ కస్టమర్ దగ్గర క్యాష్ అయితే కలెక్ట్ చేసుకోలేదు. ఇక్కడ స్విగ్గీలో క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్‌కి అమౌంట్ అయితే వేపిచ్చేసాను. రూ. 186. సో, అలాంటప్పుడు మనకి ఫ్లోటింగ్ క్యాష్ అయితే ఫిల్ అవ్వదు. సో, మనం క్యాష్ కలెక్ట్ చేసుకున్న రేపు మళ్ళీ దీన్ని నువ్వు ఫోన్‌పే నుంచి గానీ, గూగుల్ పే నుంచి గానీ పే చేయాలి. ఎందుకు అని చెప్పి డైరెక్ట్ క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చేసాను. ఈ ట్రిప్‌లో రూ. 106 బ్యాచ్ ఆర్డర్సే పడ్డాయి కదా! ఫస్ట్ ట్రిప్‌లో రూ. 106 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. సెకండ్ లొకేషన్ చూద్దాం. ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుందో. ఇక్కడ నుంచి 1.3 కిలోమీటర్ అయితే షో అవుతుంది. డెస్టినేషన్‌కి వెళ్ళడానికి 5 మినిట్స్ వే అయితే చూపిస్తుంది. ఇంక ఆలస్యం చికెను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇంకో ట్రిప్ కంప్లీట్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది. కానీ మనకి ఒక 1 అవర్ అయితే వేస్ట్ అయిపోయింది ఆర్డర్ పడక. బట్ ఆ 1 అవర్‌లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తే 1 అవర్‌లో అప్రాక్సిమేట్‌లీ రూ. 300 ఎర్నింగ్ చేసుకోవచ్చు. చెప్తున్నాను గదా! అన్ని రోజులు మనకి అనుకూలంగా ఉండవు. సమ్‌టైమ్స్ ఆర్డర్ పడొచ్చు. సమ్‌టైమ్స్ ఆర్డర్ పడకపోవచ్చు. సో, ప్రతీదీ మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పటి నుంచి ఇంకొక 2 అవర్స్ మన దగ్గరైతే టైం ఉంది. ఈ 2 అవర్స్‌లో ఇంకా ఎంత ఎర్నింగ్స్ వస్తాయి? ఎంత వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చనేది క్లియర్‌గా మీకు చూపిస్తాను. రియాలిటీగా నేనిక్కడ ఏమి మోడిఫై చేసి లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించాల్సిన అవసరం నాకేమీ లేదు. నిజాన్ని నిర్భయంగా మీ ముందుకు చెప్పడానికే నేనిక్కడికొచ్చాను. మీతో మాట్లాడుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కైతే వచ్చేసాను. కస్టమర్‌కి కాల్ చేసి చెప్దాము. నేను కాల్ చేసిన ఒక 3 మినిట్స్ తర్వాత తనైతే వచ్చేసారు. ఈ ఫుడ్ డెలివరీ తనకైతే ఇచ్చేద్దాము. ఇచ్చేటప్పుడు అన్నోన్ పర్సన్సా? లేతే అదే పర్సనా? ఒకసారి పేరనేది అడగండి. సార్ మీ పేరేంటి? ఆ పేరు ఇక్కడ యాప్‌లో చూపించిన పేరు 2 ఒకటే అనుకుంటే ఓకే. ఫుడ్ అయితే ఇచ్చేయండి. ఇది కూడా క్యాష్ ఆన్ డెలివరీయే. సో, ఇక్కడైతే నేను పేమెంట్ నా ఫోన్‌పేకైతే తీసుకున్నా. ఎందుకంటే మీకు చూపించాలి కదా అని. సో, ఇక్కడ క్యాష్ కలెక్ట్ చేసుకునేటప్పుడు మన క్యూఆర్ కోడ్ కూడా మనం వీళ్ళకైతే చూపించి అమౌంట్ అయితే మన ఫోన్‌పేకైతే వేపిచ్చేసుకోవచ్చు. ఈ ట్రిప్ కూడా క్లోజ్ చేసిన రూ. 125 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇప్పటి వరకు ఎంత ఎర్నింగ్ చేశాను? రూ. 343 ఎర్నింగ్ చేసిన 2½ అవర్స్‌లోనే. చెప్పాను గదా! మనం వర్క్ చేసింది జస్ట్ 1½ అవర్ మాత్రమే. దగ్గర దగ్గర 1 అవర్ అయితే టైం వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇమ్మీడియేట్‌లీ నాకైతే రూ. 113 బుకింగ్ అయితే వచ్చింది. దీన్నైతే యాక్సెప్ట్ చేద్దాము. ఇక్కడి నుండి పికప్, డ్రాప్ కలిపి రెండిటికి కలిపి 2 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి రైట్ సైడ్‌లో కనిపిస్తుంది డిస్టెన్స్ అని. 2 కిలోమీటర్‌కి రూ. 113 అంటే విచ్ ఈస్ రియల్లీ గుడ్ నన్నడిగితే. సో, మీకు ఆ ఎర్నింగ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదేంది భయ్యా పక్కనే ఉంది రెస్టారెంటు. కానీ రెస్టారెంట్ ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదే. ఒక్కసారి చూద్దాం.
రీఓపెన్ చేద్దాం. ఒక్కొక్కసారి మ్యాప్ కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది కదా! మ్యాప్ స్ట్రక్ అయినా ఇబ్బంది అవుతుంది. ఏంటి ఇక్కడే చూపిస్తుందా? ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదే రెస్టారెంట్. మ్యాప్ తప్పు చూపిస్తుందా? ఇక్కడ పక్కన ఎవరికైనా కనుక్కొని వెళ్దాం. సో ఇక్కడ వేరే పర్సన్‌కి అడిగాను. అన్న ఇక్కడ కేఎఫ్‌సీ ఎక్కడుందన్న అంటే, అన్న కేఎఫ్‌సీ మెయిన్ రోడ్ పైన ఉందన్న. మనం ఐ మీన్ మీరు బ్యాక్ సైడ్ ఉన్నారు. ఇక్కడ నుంచి 500 మీటర్స్ ముందుకెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్‌కెళ్ళండి. లెఫ్ట్‌కెళ్ళి ఇంకొక 500 మీటర్స్ వస్తే అక్కడ కేఎఫ్‌సీ ఉందన్నారు. టోటల్‌గా నేను 1 కిలోమీటర్ ట్రావెల్ చేశాను భయ్యా. కానీ అక్కడ చూపిస్తుంది 80 మీటర్స్ మాత్రమే. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఎన్నో, ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే డెలివరీ పార్ట్నర్స్ ఎదుర్కొంటూ ఉంటారు. సో, ఫైనల్లీ నాకైతే కేఎఫ్‌సీ రెస్టారెంట్ అయితే ఫైండ్ ఔట్ అయ్యింది. లోపలికైతే వచ్చాను. మనకు కావాల్సిన ఫుడ్ మెటీరియల్స్ అయితే మనం పిక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. బట్ అయితే అక్కడ ఫుడ్ మెటీరియల్స్ అయితే రెడీగా లేదు. వాళ్ళకి చెప్తే అన్న ఆర్డర్ అనేది రెడీ అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఇంతలో నాకు మళ్ళీ 130 రూపీస్ ఆర్డర్ అయితే వచ్చేసింది. మల్టీ ఆర్డర్. దీన్నే బ్యాచ్ ఆర్డర్స్ అని అంటూ ఉంటారు చెప్పాను కదా! ఇలానే ప్రతి ఆర్డర్‌లో బ్యాచ్ ఆర్డర్‌లు ఇస్తే పర్ అవర్‌కి 400 రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇది కొన్ని రోజులు మాత్రమే. ఏదైతే ఆఫర్ పీరియడ్స్ ఉంటాయో, ఆఫర్ టైమింగ్స్, ఆ టైమింగ్స్‌లోనే ఇంత హై ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ప్రతిరోజు ఇలానే వచ్చేస్తాయని మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఇలాంటి ఆఫర్స్ చాలా రేర్‌గా వస్తూ ఉంటాయి. ఈ ఆఫర్స్ ఉన్నప్పుడే మనకొచ్చి వర్క్ చేసుకొని ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ పికప్ అయితే పిక్ చేసుకున్నా. సెకండ్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఆర్డర్ ఈస్ రెడీ అని చెప్పి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సెకండ్ ఆర్డర్ కూడా. బట్ అయితే ఆర్డర్ రెడీ కాలేదు. ఈ ఆర్డర్ రెడీ అవ్వడానికి దాదాపు ఇంకొక 10 మినిట్స్ అయితే వీళ్ళు టైం తీసుకున్నారు. టోటల్‌గా ఈ 2 మెటీరియల్స్ పిక్ చేసుకోవడానికి ఈ రెస్టారెంట్‌లో 15 మినిట్స్ దగ్గర దగ్గర 15 మినిట్స్ అయితే వెయిట్ చేశాను భయ్యా. ఇక్కడ క్రౌడ్ ఏమీ లేదు. బట్ వెయిటింగ్ టైమ్ అయితే 15 నిమిషాలు అయితే పట్టింది. సో ఏం చేస్తాం? ఏమి చేయలేం భయ్యా. ఈ ఫుడ్ డెలివరీ అంటేనే వెయిటింగ్ పీరియడ్. రెస్టారెంట్ దగ్గర చచ్చినట్టు వెయిట్ చేయాల్సిందే. సో ఎన్ని మెటీరియల్స్ ఉన్నా సరే మనం క్యారీ చేసుకొని వెళ్ళాల్సిందే. సో ఫైనల్లీ ఒక కోకు అట్ ద సేమ్ టైమ్ 2 పార్సెల్స్ చిన్న చిన్నవి. వీటినైతే మనం డెలివరీ చేయాలి. ప్రతి ఒక్కరు స్విగ్గీ బ్యాగ్, టీ షర్ట్ వేసుకోండి. బ్యాగ్, టీ షర్ట్ లేకపోతే చాలా ఇబ్బందయితే అవుతూ ఉంటుంది. బట్ నేనెందుకు ఏసుకోలేదంటే నాది కొత్త ఐడీ కాబట్టి నాకు స్విగ్గీ టీ షర్ట్ బ్యాగ్ ఇంకా రాలేదు. అందుకోసమనే స్విగ్గీ టీ షర్ట్ ఏయకుండా వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా దగ్గర జొమాటో బ్యాగ్ ఉంది కాబట్టి దాన్నే క్యారీ చేస్తున్నాను భయ్యా. సో ఆ బ్యాగ్‌లో సేఫ్‌గా మెటీరియల్స్ అయితే భద్రంగా లోపల పెట్టేసాను. ఇలాంటి బ్యాగ్స్ ఉండేటప్పుడు మనకి చాలా సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే బైక్‌తో డ్రైవింగ్ చేస్తూ ఉంటే కొంచెం ఎక్కువ మెటీరియల్స్ వస్తే మనం ఎక్కడ క్యారీ చేస్తాం? ఇబ్బంది కదా! అందుకోసమనే బ్యాగ్ అయితే క్యారీ చేసుకోండి. ఓకేనా? ఇకపోతే స్విగ్గీలో ఫుల్ టైమ్ వర్క్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి? పార్ట్ టైమ్ వర్క్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి? రెగ్యులర్‌గా ఇలాంటి ఆఫర్స్ ఏమి లేకపోతే ఎంతొస్తాయనేది క్లియర్‌గా మీకు చెప్తాను. మీరు పార్ట్ టైమ్ డైలీ ఒక 5-6 అవర్స్ వర్క్ చేసుకుంటే అప్రాక్సిమేట్‌లీ ఒక 700-800 రూపీస్ వరకు రావచ్చు భయ్యా. ఇన్సెంటివ్స్‌తో కలిపి నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు ఫుల్ టైమ్ వర్క్ చేసుకుంటే 1500 రూపీస్ నుంచి 1800 రూపీస్ వరకు రావచ్చు. ఫుల్ టైమ్ అంటే 10 లేదా 12 అవర్స్ వర్క్ చేయాలి. ఇవి కూడా ఇన్సెంటివ్స్ కాలిక్యులేట్ చేసి నేనైతే మీకు చెప్తున్నాను. సో, ప్రతిరోజు ఇంత రావచ్చు, రాకపోవచ్చు. డిపెండ్స్ ఆన్ మీరు ఎన్ని ఆర్డర్‌లు కంప్లీట్ చేస్తున్నారనే దాన్ని బట్టే మీకైతే ఎర్నింగ్స్ అయితే వస్తాయి. సో, ఫైనల్‌గా నేను డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. మన దగ్గర మల్టీ ఆర్డర్స్ అయితే ఉన్నాయి. ఒక ఆర్డర్ అనేది ఇక్కడ డెలివరీ చేయాలి. ఇంకొక ఆర్డర్ అనేది వేరే దగ్గరికెళ్లి డెలివరీ అయితే చేయాలి. కస్టమర్‌కి కాల్ చేశాను. డెలివరీ కూడా చేసేసాను భయ్యా. 115 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి ఫస్ట్ ఆర్డర్‌లో. సెకండ్ ఆర్డర్‌కైతే వెళ్ళిపోదాం. సో, డెలివరీ చేసిందైతే నేను మీకు చూపించలేదు. సో, కస్టమర్ అయితే యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి. సో, ప్రతిదీ చూపించాలంటే కుదరదు భయ్యా. సో, నేనిప్పుడు ఈ రోజు ఒక 4 అవర్స్ వర్క్ చేస్తున్నాను. ఈ 4 అవర్స్ జర్నీ మొత్తం కూడా మీకు చూపించాలంటే 4 అవర్స్ వీడియో అప్‌లోడ్ చేయాలి. బట్ అలా అంత వీడియో అప్‌లోడ్ చేస్తే ఎవరు చూడరు. మన వాళ్ళకి లాజిక్‌లొద్దు. ఓన్లీ మ్యాజిక్‌లు మాత్రమే కావాలి. అందుకోసమనే ఈ 4 అవర్స్ జర్నీ మొత్తం చూపించలేను. జస్ట్ ఒక 20 లేదా 30 మినిట్స్‌లో నా ఎర్నింగ్స్, నా ప్రాబ్లమ్స్ అవన్నీ మీకు ఇన్ డీటెయిలింగ్‌గా మీకు అర్థమయ్యే విధంగా నేనైతే మీకు చెప్తున్నాను. కానీ ఒకటి మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి. వీడియోస్ చూడటానికి చాలా బాగుండొచ్చు. కానీ రియాలిటీగా వచ్చి ఇక్కడ వర్క్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చెయ్యాలి. సో, వీడియో చూసి మురిసిపోయి ఇక్కడికి రాకండి. మీకు ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు డబ్బులు కావాలంటేనే మాత్రమే ఇక్కడ వచ్చి వర్క్ చేసుకోండి. నన్ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోకండి. నేను చేసేది ఒక అవేర్‌నెస్ వీడియో మాత్రమే. అట్ ద సేమ్ టైమ్ మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అందించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇవేవి ప్రమోషనల్ వీడియో కాదు. మీకిష్టం వచ్చిన దగ్గర మీరు వర్క్ చేసుకోండి. ఇక్కడే చేయాలని ఎవ్వరు రూల్ పెట్టట్లేదు. సక్సెస్‌ఫుల్‌గా 2 ఆర్డర్‌లు కూడా మనమైతే డెలివరీ అయితే చేసాము. ఈ ట్రిప్‌లో 132 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. లాంగ్ డిస్టెన్స్ అని చెప్పి
రూ. 3 సర్జ్ బోనస్ వచ్చేసరికి రూ. 100 టోటల్‌గా రూ. 132 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి భయ్యా. ఓకే. ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఎక్కువ ఎర్నింగ్సే వచ్చాయి. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసరికి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. రూ. 590 ఎర్నింగ్ చేశాను. 5 ఆర్డర్స్ మాత్రమే కంప్లీట్ చేశాను. లాగిన్ టైమ్ వచ్చేసరికి 3 అవర్ 40 మినిట్స్ అయితే లాగిన్‌లో ఉన్నాం. రిమైనింగ్ ఇంకొక 20 మినిట్స్ అయితే ఉంది. 20 మినిట్స్ తర్వాత మన గిగ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఇప్పటి వరకు ఇన్సెంటివ్స్ ఏమీ రాలేదు. ఇంకొక 2 ఆర్డర్లు కంప్లీట్ చేస్తే ఫస్ట్ ఇన్సెంటివ్స్ రూ. 65 అయితే వస్తాయి. డైలీ ఇన్సెంటివ్. మనకి వీక్లీ ఇన్సెంటివ్ కావాలంటే స్పెషల్ ఇన్సెంటివ్ ఉంది కదా! ఇది కావాలంటే మనం ఈరోజు, రేపు కలిపి 45 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే రూ. 3800 ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి. అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే కొత్తగా ఈ స్విగ్గీలో జాయిన్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ బోనస్ అంటూ రూ. 10,000 ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. సో, మీరు ఎవరైనా స్విగ్గీలో వర్క్ చేయాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి జస్ట్ వాట్సాప్‌లో మీ పేరు, మీ నంబర్, మీ సిటీ పంపిస్తే మా వాళ్ళు మీకు కాల్ చేసి గైడ్ చేస్తారు. ఈ స్విగ్గీలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది వితిన్ 15-1 అవర్‌లో మీ ఐడీ అనేది యాక్టివేషన్ కూడా చేస్తారు. ఇవాల్ట మన 4 అవర్స్ ఎర్నింగ్ ఛాలెంజ్‌లో ఈ 31st ఎర్నింగ్ ఛాలెంజ్‌లో 4 అవర్స్‌కి మనం రూ. 600 ఎర్నింగ్స్ అయితే చేసాము. 4 అవర్స్‌లో మనం వర్క్ చేసింది జస్ట్ 2½ అవర్స్ మాత్రమే. నాకొక 1 అవర్ అయితే వేస్ట్ అయిపోయింది. ఇప్పటికి ఇంకా 20 మినిట్స్ ఇంకా బాకీ ఉంది. అంటే చెప్తున్నా కదా! 2½ అవర్స్‌లో మనం రూ. 600 ఎర్నింగ్ చేసాము. చాలా చాలా మంచి ఎర్నింగ్స్ అయితే వచ్చాయి భయ్యా. ఇలానే ప్రతిరోజు తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయని మనమైతే చెప్పలేం భయ్యా. ఆఫర్ ఉంది కాబట్టే ఇలా తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ ఆఫర్స్ అనేవి రేర్‌గా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడే మనమైతే యూజ్ చేసుకోవాలి. ఇలాంటి ఆఫర్స్ ముందు ముందు ఇంకా చాలా పండుగలైతే ఉన్నాయి కదా! వస్తాయి. వచ్చినప్పుడు నేను మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను. ఇలాంటి మరో మంచి ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు మన ఛానెల్‌లో ఉండే వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. సో, ఇప్పుడైతే మనం రిటర్న్ బ్యాక్ టు స్టోర్‌కి అయితే వెళ్దాం. నియర్ ఎక్కడైతే జెప్టో డెలివరీ పార్ట్నర్ ఉన్నారో వీళ్ళతో మాట్లాడదాం. అన్న, మీరు జెప్టో డెలివరీ చేస్తున్నారా? అవునండి. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారన్న? దగ్గర దగ్గర 1.5 ఇయర్ అవుతుంది. 1½ ఇయర్ అవుతుందా? ఎంత వస్తుంది ఎర్నింగ్స్ మీకు? మాకు టార్గెట్ అనేది ఉంటుంది. టార్గెట్ని బట్టి 14,000 నుంచి 15,000, 16,000 వరకు వీక్లీ అయితే వస్తుంది మనకు. ఓకే. ఎన్ని అవర్స్ లాగిన్‌లో ఉండాలి? మనకు దగ్గర దగ్గర అయితే 8 అవర్స్ లాగిన్లో ఉండాలి. మనకు టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఇంకో ఎక్స్ట్రా 10 అవర్స్ 11-12 అవర్స్ ఉండాల్సి వస్తుంది. ఈ 10-12 అవర్స్ వర్క్ చేస్తే అప్రాక్సిమేట్లీ ఒక 14,000-15,000 శాలరీ వస్తుంది. శాలరీ వీక్లీ శాలరీ వస్తుంది. ఓకే. జెప్టో బానే ఉందా? ప్రెజెంట్ అయితే బాగానే ఉన్నది. ఎర్నింగ్స్ అంతా బానే ఉన్నాయా? ఎర్నింగ్ ని బట్టి ఇప్పుడు బాగానే మనకి ఉన్నది. ఈ జెప్టో స్టోర్‌లో టాప్ ఎర్నింగ్స్ కూడా మీకు చూపిస్తాను. ఒక డెలివరీ పార్ట్నర్ హై ఎర్నింగ్స్ రూ. 38,620 అయితే ఎర్నింగ్స్ అయితే చేసిండు భయ్యా.